ఈరోజు గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ తోటి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద బీసీ విద్యార్థుల సమర శంఖారావాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర సెక్రటరీ జాన్ వెస్లీ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ శాసనమండలి ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈ కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని జాజుల శ్రీనన్న గారి సూచనల మేరకు ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 1000 కోట్లు వాళ్లకు బిల్లులు విడుదల చేస్తున్నది, కానీ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం మూలంగా ఇటు కాలేజీ యాజమాన్యాలు, ఒక పక్క విద్యార్థులు పూర్తిగా చాలా సతమతం అవుతూ ఉన్నారు. ఒక పక్క కాలేజీ యాజమాన్యాలు మీరు ఫీజు కడితే కానీ మీరు సర్టిఫికెట్లు ఇయ్యనని వాళ్ళు ఒక పక్క అంటున్నారు. అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలు మేము కాలేజీ రన్ చేయాలంటే మాకు 4 సంవత్సరాల నుంచి ఫీజు రావట్లేవు అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు అంటారు. ఈ విధమైనటువంటి ధోరణి సార్ గత 4 సంవత్సరాలు అంటారు. ఇంతకుముందు గవర్నమెంట్ బీఆర్ఎస్ లేదు, అప్పుడు మీరు ఏమన్నా ఫైట్ చేశారా? గత ప్రభుత్వం మీద అనేక సార్లు ఉద్యమం మూలంగానే ఈరోజు నిరుద్యోగులు విద్యార్థుల మూలంగానే మన అందరూ కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇవాళ రేపు కూడా ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అయ్యింది. ఇప్పటికీ కనీసం వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు పెండింగ్లో పెట్టారు, మీరు వచ్చే సంవత్సరమై మీరు పెండింగ్లోనే పెడితే అంటే పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతున్నదని మేము అనుకుంటా ఉన్నాము. మీరు విడుదల చేయకపోతే గత ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి గతి పట్టిందో రేపు మీకు కూడా అదే గతి పడుతుందని బీసీ విద్యార్థి సంఘం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే విడుదల చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మీరు పేరన్నా ఎక్కడి నుంచి వచ్చారు? బీసీ విద్యార్థి సంఘం పేరు మహేష్.